హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. ఇవాళ ఒక మంచి సమ్మర్ కూలెంట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసేసాను. జనరల్గా మనము ఎండాకాలంలో ఏం తాగితే వేడి తగ్గుతుంది అని చెప్పని చూస్తూ ఉంటాము. అలాంటప్పుడు ఈ పాయసాన్ని కనుక మీరు ట్రై చేశారంటే బాడీలో ఉన్న హీట్ అంతా తగ్గటంతో పాటు చక్కగా ఒంటికి రక్తం కూడా బాగా పడుతుంది. ఇది బార్లీ బీట్రూట్ పాయసం అండి. ఈ కాంబినేషన్ వినటానికి కొంచెం డిఫరెంట్గా ఉంది, కానీ దీని టేస్ట్ మాత్రం చాలా బాగుంది. లేట్ చేయకుండా ఈ పాయసాన్ని తయారు చేయడానికి మీడియం సైజులో ఉన్న ఒక బీట్రూట్ని తీసుకొని పక్కన పెట్టాను. అలాగే నా దగ్గర ఆల్రెడీ బార్లీ పొడి అనేది రెడీగా ఉందండి. ఏం లేదండి, బార్లీని తీసుకొని చక్కగా మంటని సిమ్లో పెట్టేసుకొని దీన్ని బాగా ఒక 15 to 20 మినిట్స్ ఎర్రగా అయ్యే వరకు రోస్ట్ చేసుకొని చల్లార పెట్టుకొని ఇలాగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని స్టోర్ చేసుకుంటే 6 నెలల వరకు ఇది నిల్వ ఉంటుంది. నేను ఇక్కడ 6గురికి పాయసాన్ని తయారు చేస్తున్నాను. దానికోసం ఈ స్పూన్తో ముందుగా ఒక 4 స్పూన్లు నిండుగా బార్లీ పొడిని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. దీనిలో ఒక గ్లాస్ వరకు అంటే ఒక 100 ml వరకు వాటర్ని వేసేసి ఉండలు లేకుండా చక్కగా ఇదంతా కూడా స్పూన్తో మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. బీట్రూట్ని తొక్క తీసేసేసి శుభ్రంగా కడిగి సన్నని ముక్కలుగా తరిగి ఇలా రెడీ చేసుకున్న వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చక్కగా దానిలోకి వేసేసుకోండి. ఇలా వేసుకున్న బీట్రూట్ ముక్కల్ని కొంచెంగా నీరు వేసుకుంటూ ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. ఎక్కడ పొలుకులు లేకుండా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేశాను. అది కొంచెం వేడెక్కిన తర్వాత ఈ బీట్రూట్ పేస్ట్ని కూడా దానిలో వేసేసి దీనిలో ఉన్న నీరంతా కూడా పోయే వరకు సిమ్లో ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. బీట్రూట్ అనేది డ్రై అయ్యి కొంచెం ప్యాన్ నుంచి సపరేట్ అయిందంటే చక్కగా వేగినట్టే. ఇప్పుడు దీనిలో ఇందాక తీసుకున్న గ్లాస్ తోటే 2 గ్లాసుల వరకు నీళ్ళని వేయండి. అంటే ఒక 1/2 లీటర్ వరకు నీళ్ళని వేశాను. ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి. మధ్యలో బార్లీ పొడిని కలిపాం కదా, దాన్ని కూడా ఒకసారి స్పూన్తో కలిపేసేసి చక్కగా ఈ బీట్రూట్ మిశ్రమంలో బార్లీ లిక్విడ్ని కూడా వేసేసేయండి. అడుగు పడుతుంది కాబట్టి మంటని సిమ్లో పెట్టుకొని ఒకసారి చక్కగా గరిటెతో మిక్స్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 15 నిమిషాల పాటు బార్లీ పూర్తిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఒక పొంగు వచ్చింది. ఇది పూర్తిగా చిక్కబడే వరకు కూడా ఉడికించుకోవాలి. బీట్రూటు తినని పిల్లలు కూడా ఈ పాయసాన్ని చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా డెఫినెట్గా ఈ పాయసాన్ని ట్రై చేయండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా చిక్కగా వచ్చిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని ఒక గుప్పెడు వరకు బెల్లాన్ని వేయండి. బెల్లం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. అలాగే బీట్రూట్ అనేది కొంత స్వీట్గా ఉంటుంది కాబట్టి బెల్లము చాలా తక్కువ పడుతుందండి, చూసుకొని వేసుకోండి. మంటని సిమ్లో పెట్టుకొని బెల్లం పూర్తిగా కరిగే వరకు ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో 2 యాలకులు దంచేసి ఆ పొడిని కూడా దీంట్లో వేయండి. యాలకుల పొడి వేయటం వల్ల ఈ బీట్రూట్ బార్లీ పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా పొయ్యిని కట్టేసేయండి. నేను ఆల్రెడీ ఒక 750 ml వరకు పాలను కాచి చల్లారబెట్టుకున్నాను. ఆ చల్లారపెట్టిన పాలని దీంట్లో 3 కప్పుల వరకు వేసేసేయండి. అంటే ఒక 750 ml వరకు దగ్గరగా చిక్కటి పాలు వేస్తే ఈ పాయసం మరింత రుచిగా ఉంటుంది. ఆ పాలని వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి పాయసం అంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేశారంటే ఈ సమ్మర్కి తాగుతుంటే చాలా చల్లగా ఉంటుంది. అలాగే దీన్ని తీసుకోవటం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కూడా మన సొంతమవుతాయి. ఈ బీట్రూట్ బార్లీ పాయసాన్ని తీసుకోవటం వల్ల కొంచెం రంగు తక్కువగా ఉన్న పిల్లలు కూడా దీన్ని రెగ్యులర్గా వారానికి 2-3 సార్లు తీసుకుంటే చక్కగా కలర్ ఇంప్రూవ్ అవుతారు. అలాగే వాళ్ళ ఎముకలు అనేవి స్ట్రాంగ్ అయ్యి చాలా దృఢంగా ఎదుగుతారు. మీరు డెఫినెట్గా ఈ బార్లీ బీట్రూట్ పాయసాన్ని తయారు చేసి
మీ ఇంటిల్లిపాదికి వడ్డించండి. అలాగే మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో డెఫినెట్గా కామెంట్ చేయండి. బార్లీ పాయసాన్ని తీసుకోవటం వల్ల మనకి ఒంట్లో ఎక్కడెక్కడో ఉన్న వేడంతా కూడా చక్కగా బయటకు వచ్చేస్తుంది. ప్రెగ్నెంట్ ఉమెన్ అలాగే డెలివరీ అయిన వాళ్ళు కూడా ఈ పాయసాన్ని తీసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి ఈ హెల్దీ పాయసం రెసిపీని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.